ఓం నమో వెంకటేశాయ. ఈ రోజు బోర్డు మీటింగ్ లో కొన్ని నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. నేను దాంట్లో కొన్ని ముఖ్యాంశాలు చెప్తాను. మొట్టమొదటిసారిగా టిటిడి ఆస్థాన విద్వాంసులు మృతికి సంతాపం చేయటం జరిగింది. అదేవిధంగా ఈ నెల 21వ తారీఖు నాడు ముఖ్యమంత్రి గారు కొన్ని నిర్ణయాలు ప్రకటించారు. వాటన్నిటికి కూడా ఈ రోజు టిటిడి ఆమోదం తెలిపింది. అందులో ముంతాజ్ హోటల్ అయితే ఉంది. అదేవిధంగా హోటల్ నిర్మాణం కోసం ముందుకొచ్చిన ఓబ్రాయ్ హోటల్, దీనికి టిటిడి భూమిని కేటాయించి వారికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా చేయాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి 35.25 ఎకరాలు టిటిడి తీసుకుంటుంది. అదేవిధంగా ఇంకొక 15 ఎకరాలు కూడా అక్కడ టూరిజం వాళ్ళది. ఆ టూరిజం భూమిని కూడా మనం మొత్తం తీసేసుకొని మొత్తం 50 ఎకరాలు అవుతుంది. ఆ 50 ఎకరాలకు బదులుగా టిటిడి స్థలం వాళ్ళకు ఇచ్చి మనం ఈ స్థలాన్ని తీసుకోవాలని. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు క్లియర్ గా చెప్పారు, జూ పార్క్ నుంచి కపిలేశ్వర తీర్థం వరకు కొండకు ఆనుకున్న ఏదైతే స్థలం ఉందో దాంట్లో ఎటువంటి నిర్మాణాలు జరగకూడదని సీఎం గారు క్లియర్ గా ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు. దానికి అనుగుణంగానే 50 ఎకరాలు మనం తీసుకొని టిటిడి ఏదైనా కావాలంటే నిర్మాణం చేసుకోవచ్చు, కానీ అక్కడ మాత్రం ప్రైవేట్ వ్యక్తులకి ఎవరికి ఇవ్వకూడదని చెప్పేసి తీర్మానం చేయడం జరిగింది. అట్లాగే ముందు టిటిడికి ఆనుకుని ఉన్నటువంటి భూములను కూడా ఎలాంటి నిర్మాణాలు జరగకూడదని చెప్పేసి తీసుకున్నాము. శ్రీవారికి మన దేశంలోనే కాకుండా ఇతర దేశాల్లో కూడా ఆలయ నిర్మాణాలు చేపట్టాలని, దానికి ఒక కొత్త ట్రస్ట్ ఒకటి ఏర్పాటు చేసి ఈ శ్రీవాణి ఫండ్స్ కూడా అక్కడికి ట్రాన్స్ఫర్ చేసి భక్తుల నుంచి కూడా కొంచెం విరాళాలు తీసుకొని దాన్ని ఒక ట్రస్ట్ గా ఏర్పాటు చేసి ఈ కొన్ని ఊర్లలో ఏదైతే టెంపుల్స్ ఉన్నాయో సగంలో ఆగిపోయి ఉన్నాయి, ఇంకా కొత్త టెంపుల్స్ కావాలని చాలా మంది ప్రపోజల్స్ ఇచ్చారు. వాటన్నిటికి కూడా ఈ ట్రస్ట్ ద్వారా ఆలయాలు నిర్మించడం జరుగుతుంది. ప్రజలు సొంత ఆస్తి కంటే తిరుమలని కాపాడాలని, ఆస్తులను కాపాడాలని, వెంకటేశ్వర స్వామికి చాలా ఆస్తులు ఉన్నాయి, అవన్నీ అన్యాకృతం కాకుండా దానికి ఒక కమిటీ లాగా ఏర్పాటు చేసి వాళ్ళని పర్యటించి అది స్వామివారికి చెందేటట్టుగా చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా నిర్ణయం జరిగింది. అవన్నీ కూడా సద్వినియోగం తీసుకొని రావాలని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. అదేవిధంగా ఈ భూముల గురించి న్యాయస్థానాల్లో చాలా కేసులున్నాయి. ఆ న్యాయస్థానాల్లో పెండింగ్ లో ఉన్న కేసులు కూడా త్వరితగతిన అవన్నీ సాల్వ్ చేసి ఆ భూములన్నీ కూడా మనం హ్యాండ్ ఓవర్ చేసుకోవాలని చెప్పేసి వారు కోరారు. శ్రీవారి పవిత్రమైనటువంటి భూమిలో ఒక అంగుళం కూడా అన్యాకృతం కాకూడదు అని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం జరిగింది. టిటిడిలో నిధులు ఎవరైతే నిర్వర్తిస్తున్నారో వాళ్ళందరూ హిందువులై ఉండాలి. అందులో మనం మొట్టమొదటి బోర్డులోనే నిర్ణయం తీసుకున్నాం. దానికి ప్రభుత్వం కూడా ఆమోదం తెలిపింది. ఈ రోజు బోర్డులో కూడా మేము పెట్టి మరొకసారి దాన్ని తీర్మానం చేయడం జరిగింది. అదేవిధంగా అన్ని రాష్ట్ర రాజధానుల్లో వెంకటేశ్వర స్వామి ఆలయం నిర్మించాలని నేను టిటిడి ద్వారా అన్ని రాష్ట్ర ముఖ్యమంత్రులకి నేను ఉత్తరం రాయడం జరిగింది. కొంతమంది రియాక్ట్ అయ్యారు, ఇంకా కొంతమంది రియాక్ట్ కావాల్సి ఉంది. ముఖ్యమంత్రి గారు అన్నారు, ఎవరైతే రియాక్ట్ కాలేదో వాళ్ళ ఇది లిస్ట్ ఇస్తే నేను కూడా ఉత్తరం రాసి వాళ్ళతో నేను మాట్లాడుతా అన్నారు. ఈ 1.5 ఇయర్ లో ఒక కొలిక్కి తీసుకొచ్చి కొన్ని ఆలయాలను నిర్మించాలని చెప్పేసి ఈ ప్రభుత్వం గట్టిగా ఉంది. అట్లాగే ఈ కమిటీ కూడా దానికి బోర్డు కూడా కట్టుబడి ఉంది. ఇకపోతే రాష్ట్రంలో చిన్న పట్టణాలు, గ్రామాలు, దళిత వాడల్లో ఆర్థిక స్తోమతం లేక
నిర్మాణాలు కొన్ని ఆగిపోయినాయి. వాటన్నిటికి కూడా కంప్లీట్ చేసి ప్రజలకు అందుబాటులోకి తేవాలని చెప్పేసి, భక్తులకు అందుబాటులో తేవాలని చెప్పేసి కూడా తీర్మానం చేయడం జరిగింది. ఈ ప్రక్రియకు టీటీడీ అధిక ప్రాధాన్యత ఇస్తూ నిరంతరాయంగా ఎక్కడా రాజీ పడకుండా దేవాలయాల్ని పునర్నిర్మించాలని కోరుతున్నాం. ఇదే విధంగా ఇటీవల అమరావతిలో శ్రీవారి కళ్యాణం చాలా అద్భుతంగా టీటీడీ అధికారులు అయితే బోర్డు సభ్యులు అయితే మిగిలిన వాళ్ళందరూ కూడా అక్కడ ఉన్నటువంటి రైతులు గాని ఎవరైనా గాని అందరూ సహకరించారు. చాలా బ్రహ్మాండంగా నిర్వర్తించాం. దానికి ముఖ్యమంత్రి గారు అభినందనలు తెలిపారు. అది కూడా మనం బోర్డులో ఇవాళ తీర్మానం జరిగింది. ఆయనకి ధన్యవాదాలు చెప్తూ ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్గ నారా చంద్రబాబు నాయుడు గారికి బోర్డు ధన్యవాదాలు తెలియజేయడం జరిగింది. అదేవిధంగా ఇంకొన్ని నిర్ణయాలు అయితే మేము తీసుకున్నాం. కొన్ని శ్రీనివాస సేవా సమితి అనేది వాళ్ళు ఒక సప్లయర్ ఉన్నాడు. ఈ కొన్ని ప్రొవిజన్స్ ఆయన సప్లై చేస్తాడు. ఆర్గానిక్ అని చెప్పేసి సప్లై చేస్తామని చెప్పేసి నాసిరకం చేస్తా ఉంటే మన అధికారులు పట్టుకొని మన బ్లాక్ లిస్ట్ లో పెట్టడం జరిగింది. వారికి 25,500 సుమారు టికెట్ కూపన్స్ ఇచ్చారు ఈ దర్శనాలు. సో అవి కూడా మనం బోర్డులో నిర్ణయం తీసుకొని రద్దు చేయడం జరిగింది. ఇకపోతే ఈ పోర్టులో పనిచేసినటువంటి ఎవరైతే వర్కర్స్ ఉన్నారో వాళ్ళకి చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఆరోగ్యపరంగా కూడా చాలా ఇబ్బందులు ఉన్నాయి. వాళ్ళకి 43,000 రూపాయలు జీతం ఇస్తే అందులో 4,800 జీఎస్టీ కట్ చేస్తున్నారు. వాళ్ళు ఒక రిప్రజెంటేషన్ ఇచ్చారు, మాకు అది కట్ కాకుండా చూడండి అని చెప్పి అది కూడా బోర్డులో పెట్టేసి వాళ్ళకి నష్టం కలగకుండా 43,000 చేతికి వచ్చేటట్టుగా చేయాలని చెప్పేసి బోర్డులో నిర్ణయం తీసుకున్నాం. అదేవిధంగా కొన్ని కొత్త టెంపుల్స్ నిర్మించాలని చెప్పేసి అనుకున్నాం. అదేవిధంగా అది తిరుపతిలో గంగమ్మ టెంపుల్, తలకోన, బుగ్గ కర్నూలు డిస్టిక్, అదేవిధంగా ఉపమాక టెంపుల్ అనకాపల్లి, సికింద్రాబాద్ లో ఒక చిన్న శ్రీగిరి టెంపుల్, అదేవిధంగా ధర్మవరంలో ఒక చిన్న టెంపుల్ ఉంది దాన్ని, అదేవిధంగా కొడంగల్లో ఒక పెద్ద టెంపుల్ వస్తుంది. అది తిరుపతి తిరుమల దేవస్థానానికి అక్కడ కొన్ని మూలాలు ఉన్నాయని చెప్పేసి హిస్టరీ చెప్తుంది. సో దాన్ని కూడా మనం అక్కడ కూడా ఒక నిర్మాణం చేయాలని చెప్పేసి తీసుకున్నాం. అదేవిధంగా కరీంనగర్, ఇవన్నీ కూడా టెంపుల్స్ ఫస్ట్ ఫేజ్ లో చేయడం జరుగుతుంది. ఇంకా చాలా ప్రపోజల్స్ వచ్చినాయి, అవన్నీ కూడా టిటిడి తీసుకొని బాధ్యత తీసుకొని అవన్నీ కూడా జరగడం జరుగుతుంది. అట్లాగే సైన్స్ సిటీకి 20 ఏకర్స్ ల్యాండ్ టిటిడి ఇవ్వడం జరిగింది. వాళ్ళు ఇంతవరకు ఎలాంటి నిర్మాణాలు గాని ఏం గాని యాక్టివిటీస్ లేవు. సో దానికి మళ్ళీ మనం టిటిడి వెనక్కి తీసుకోవాలని చెప్పేసి బోర్డు నిర్ణయం తీసుకుంది. అదేవిధంగా 181 మంది ఎవరైతే కాంట్రాక్ట్ లెక్చరర్స్ ఉన్నారో వాళ్ళు ఒక రిప్రజెంటేషన్ ఇచ్చినారు. మేము 20 ఏళ్ల నుంచి పనిచేస్తున్నాం, మాకు రిటైర్మెంట్ కూడా దగ్గర వచ్చేస్తుంది, మాకు ఎలాంటి బెనిఫిట్స్ లేవు, మాకు సిమ్స్ లో అడ్మిషన్ లేదు, ఐడి లేదు, ఏం లేదు అని అన్నారు. సో దాన్ని మేము బోర్డు దృష్టికి తీసుకొచ్చాం. వాళ్ళు కూడా దానికి ఒక కమిటీ వేసి దాన్ని ఎలా చేయాలి ఏంటి వాళ్ళ ప్రాబ్లమ్స్ కూడా సాల్వ్ చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నాం. ఇంకొకటి, ఈ టీటీడీలో ఎవరైతే పర్మనెంట్ ఎంప్లాయీస్ గా పనిచేస్తున్నారో వాళ్ళందరికీ 3 నెలలకు ఒకసారి శుభదం టికెట్లు ఇచ్చి వాళ్ళని దర్శనాలకి అలౌ చేయాలని చెప్పేసి కూడా బోర్డు నిర్ణయం తీసుకుంది ఫ్యామిలీస్ తో. అట్లాగే రెవెన్యూ శాఖ మరియు విజిలెన్స్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసి తిరుమలలో లైసెన్స్ లేని షాప్స్ మరి హాకర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ఖాళీ చేయించాలి, ఐడెంటిఫై చేసి. చాలా న్యూసెన్స్ గా ఉంది అక్కడ, రోజు కొన్ని తట్టలు కొత్తగా వెలుస్తున్నాయి, వాటన్నిటి కూడా మనం స్ట్రీమ్ లైన్ చేయాలని చెప్పేసి తీసుకున్నాం. అదేవిధంగా వికలాంగులు, వృద్ధులు ఎవరైతే ఉన్నారో
అది ఆన్లైన్ లో బుకింగ్ చేసుకోమంటున్నారు. చాలా మంది వాళ్ళకి ఆన్లైన్ లో బుక్ చేసుకోవడం చేతగాక చాలా మంది రాలేకపోతున్నారు. వాళ్ళకి కూడా ఆఫ్లైన్ లో కూడా అలౌ చేస్తే బాగుంటుంది అనేది ఒక ఆలోచన, ఒక రిప్రజెంటేషన్ వచ్చింది. దాన్ని కూడా అధికారులు దృష్టి చేసి దాన్ని కూడా ప్రాబ్లం సాల్వ్ చేద్దాం అనుకుంటున్నాం. అట్లాగే టీటీడీ ఉద్యోగులకి గతంలోనే మనం బోర్డులో నిర్ణయం తీసుకోలేదు, కానీ బోర్డు దృష్టికి వచ్చింది వాళ్ళకి నేమ్ బ్యాడ్జ్ ఇవ్వాలి అనేది. ఇప్పుడు ఈ రోజు కూడా డిస్కషన్ జరిగింది. దాన్ని అధ్యయనం చేసి ఎవరైతే టెంపుల్ పరిధిలో ఉంటారో, ఎక్కడైతే ఈ పిలిగ్రిమ్స్ ఎవరైతే భక్తులు వస్తారో వాళ్ళని హ్యాండిల్ చేసే వాళ్ళకి కంపల్సరిగా ఐడెంటిటీ బ్యాడ్జ్ పెట్టమని చెప్పేసి అధికారులను కోరాను. అదేవిధంగా బ్రేక్ దర్శనం ఏదైతే ఉందో దాన్ని ముందులో ఏఏడి ఉండేది 5:30-6 గంటలకి, ఈ రోజు కూడా 5:30కి పెట్టారు. దాన్ని ట్రయల్ రన్ లో మళ్ళీ ఓపెన్ చేయండి, 10 గంటలకు అంతే కుదరట్లేదు, చాలా మంది కంప్లైంట్ చేస్తున్నారని మా దృష్టికి వచ్చింది. దాన్ని కూడా అధికారుల దృష్టికి తీసుకొస్తే వాళ్ళు కూడా అధ్యయనం చేసి త్వరలోనే అది కూడా పరిష్కారం చేస్తాం. ఇక కాశీమఠం ఏదైతే ఉందో వాళ్ళకు కూడా నిత్యహారితిలో వాళ్ళకి కూడా ఇవ్వాలని చెప్పేసి ఇవన్నీ కూడా నిర్ణయాలు తీసుకున్నాం. ఇకపోతే కొన్ని విషయాలు ఉన్నాయి, అవన్నీ కూడా మీకు సిపిఆర్ఓ గాని వాళ్ళందరూ మీకు ఇస్తారు. ఈ గతంలో ఏర్పడిన అగవ శాస్త్ర పండితులు ఎవరైతే ఉన్నారో సభ్యులు, వాళ్ళని కమిటీ, వాళ్ళని 5 మందిని కొత్త వాళ్ళని తీసుకొని పాత వాళ్ళని కొన్ని తప్పుడు నిర్ణయాలు తీసుకుని మా దృష్టికి వచ్చింది. వాళ్ళందరినీ కూడా డ్రాప్ చేసి కొత్త వాళ్ళని నిర్మించుకోవాలని చెప్పేసి ఒక బోర్డు నిర్ణయం తీసుకుంది. మిగిలిన ఏదైనా కింద శ్రీనివాస స్పోర్ట్స్ కాంప్లెక్స్ లో ఏదైతే వాళ్ళు ఎప్పటి నుంచో వాళ్ళు అడుగుతున్నారు, వాళ్ళకి కూడా ఒక 1 crore రూపీస్ కానీ కావాలని అడిగారు. అది కూడా ఈ రోజు శాంక్షన్ చేయటం జరిగింది. ఇకపోతే 5,258.68 కోట్లతో టీటీడీ 25-26 బడ్జెట్ కి ఈ రోజు బోర్డు ఆమోదం తెలిపింది. 5,258.68 కోట్లతో 5,258.68 కోట్లతో టీటీడీ 25-26 బడ్జెట్ బోర్డు ఆమోదం తెలిపింది. మీకు ఇది ఇంకా ఏమైనా డీటెయిల్ కావాలంటే మనకి సిపిఆర్ఓ మీకు మెయిల్ ద్వారా కానీ ఇంకా చేస్తారు. ఇంకేదన్నా నేను మర్చిపోయింటే దాన్ని ఫుల్ఫిల్ చేయాల్సిందిగా నేను ఈవో గారిని కోరుతున్నాను. సైన్స్ సిటీ అనేది ఫుటీల్స్ లోనే వస్తుంది కాబట్టి అది కూడా చెప్పాను. అంటే క్యాన్సిల్ చేయడానికి కారణం ఫుటీల్స్ లో వస్తుంది కాబట్టి దాన్ని టీటీడీ పర్పస్ కి ఉపయోగించాలనే ఉద్దేశంతో ఆ ప్రపోజల్ ఒకటి పంపిస్తున్నాము. తర్వాత రిపేర్స్, ఇప్పుడు ఈ విఐపి అకామిడేషన్ కానీ నాన్ విఐపి అకామిడేషన్ కానీ, ముఖ్యంగా సాధారణ భక్తులకి మనం అలాట్ చేసే అకామిడేషన్ లో అన్ని కూడా వాటి స్టాండర్డ్ బాగుండాలి. కొన్ని అయితే మేజర్ రిపేర్స్ ఉన్నాయి. 12 బ్లాక్స్ నాన్ విఐపి అకామిడేషన్ కాటేజెస్ ఇవన్నీ ఏమైతే ఉన్నాయో అవి 12 బ్లాక్స్ 1875 రూమ్స్ ఉన్నాయి. అవి చాలా సంవత్సరాల నుంచి మేజర్ రిపేర్స్ ఉన్నా సరే అవి అలా నడిపించడం జరుగుతుంది. ఇవి మేజర్ రిపేర్స్ చేసి 26 crores సుమారుగా స్పెండ్ చేసి దాన్ని రిపేర్స్ అన్ని చేయించడానికి ఇన్ ప్రిన్సిపల్ బోర్డు ఒప్పుకోవడం జరిగింది. అలాగే మొత్తం మీద కొన్ని డిమాలిషన్ కూడా చేయాలి. అవి ప్రొసీజర్ ప్రకారం డిమాలిషన్ చేసి అక్కడ కొత్తగా బ్లాక్స్ కట్టడం, అన్ని కూడా హై స్టాండర్డ్ లో ఈ సాధారణ భక్తులకు కూడా ఎక్కడా కంప్లైంట్ లేకుండా మంచి వసతి ఇవ్వాలనేది నిర్ణయం తీసుకోవడం జరిగింది. సుమారుగా 424 బ్లాకులు, 6,282 రూమ్లు, 772 కోట్లు. కొంతవరకు దీంట్లో మళ్ళీ టీటీడీ ఎంత ఫండ్ పెట్టాలి, డోనార్ ఫండ్స్, ఇవన్నీ కూడా మళ్ళీ బోర్డులో నిర్ణయం జరుగుతుంది. బట్ ఇన్ ప్రిన్సిపల్ అవి అప్రూవ్ చేయడం జరిగింది. ఇది ఒక ముఖ్యమైన నిర్ణయం ఒకటి బోర్డు తీసుకోవడం జరిగింది. మిగిలినవన్నీ కూడా చైర్మన్ గారు గూగుల్ ద్వారా, గూగుల్ ఏఐ టెక్నాలజీస్ ద్వారా వారు మనకి టెక్నాలజీ సర్వీసెస్ ఇవ్వడానికి ముందుకు వచ్చారు. వాళ్ళ సర్వీసెస్ ఉపయోగించుకొని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్ గూగుల్ కెమెరాస్ ని ఉపయోగించుకోవడం, తర్వాత దర్శనానికి వాళ్ళ రికగ్నిషన్, ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్స్ పెట్టుకోవడం, అలాగే ఏ విధంగా అయితే మనము ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్ కానీ ఏఏ సిస్టమ్స్ కానీ ఉపయోగించి
దర్శనం టైంని మనం స్ట్రీమ్ లైన్ చేసుకుని తగ్గించుకోవడం, ఫిజికల్ క్యూ లైన్స్ తగ్గించుకోవడం, ఇవన్నీ కూడా వారితో ఎంఓయూ చేసుకోవడం జరుగుతుంది. అది కూడా బోర్డులో ఇవాళ అప్రూవ్ చేయడం జరిగింది. సీనియర్ సిటిజన్ అంటే డెసిషన్ తీసుకున్నాము సార్, మళ్ళీ రీస్టార్ట్ చేయడం కోసం ఒకసారి దాన్ని ఎగ్జామిన్ చేయమన్నారు. వాళ్ళు వచ్చింది అది ఎంప్లాయీస్ 3 months ఒకసారి అని అది కొద్ది క్లారిటీ. ఆల్రెడీ బ్రేక్ ఆన్లైన్ లో ఉంది కదా, ఫిజికల్ గా అంటే ఫ్యామిలీకి ప్రతిరోజు ఇస్తున్నాం కదా సార్, మళ్ళీ ప్రత్యేకంగా శుభ్రం ఇవ్వడం అంటే వెనక ఏమైనా రీజన్ ఉందా సార్? కొంతమంది ఎంప్లాయీస్ అడిగారండి దాని గురించి, లేకపోతే మాకేం తెలుసు. అడిగారు కాబట్టి 3 నెలలకు ఒకసారి వాళ్ళ ఫ్యామిలీ 6 మంది కలిసి సురదం టికెట్లు కావాలని అడిగితే మేము దాన్ని అప్రూవ్ చేసాం. బ్రేక్ సమయం, ఇంకోటి బ్రేక్ సమయం ఉదయం 6 అంటే ఇంకా అదనంగా ఫెసిలిటీ ప్రొవైడ్ చేయమని అడుగుతున్నారు. అది ఇన్ ప్రిన్సిపల్ ఒప్పుకున్నారు. దాని మీద డీటెయిల్స్ వర్కౌట్ చేస్తాం. Foreign temple construction అనేది it's a major step sir in the history of foreign temple construction. So Agama consultations ఏమైనా చేయబోతున్నామా, and have any specific request come from abroad for construction of temples at specific high Hindu people living areas? వచ్చాయండి, చాలా అప్లికేషన్స్ వచ్చాయి. మనం వాళ్ళకి ఈ అగమ శాస్త్రం ప్రకారం ఏదైతే ఎలా టెంపుల్ కట్టాలి, ఎలా ఉండాలి, అవన్నీ కూడా మనం డ్రాయింగ్స్ ప్రొవైడ్ చేయడం జరిగింది. కొన్ని కంట్రీస్ కి మనం విగ్రహాలు కూడా ఇస్తున్నాము. ఇప్పుడు ఆస్ట్రేలియాలో అడిలైట్ లో ఒక పెద్ద టెంపుల్ కడుతున్నారు. అది వాళ్ళు మనం ఫైనాన్షియల్ ఏమి చేయట్లేదు, కానీ ఈ టెక్నాలజీ ఏదైతే ఉందో ఈ మొత్తం డ్రాయింగ్స్ కానీ దానికి సంబంధించిన అన్ని కూడా ప్రొవైడ్ చేయాలి. ఎవరు అడిగినా ప్రొవైడ్ చేస్తాం, అందులో ఎలాంటి ఇబ్బంది లేదు. మన మ్యూజియం సాలార్జింగ్ మ్యూజియం వాళ్ళకి అది ఇస్తున్నారండి, సంబంధించిన వివరాలైనా డిస్కషన్ చేస్తాం. అది వాళ్ళ డిస్కషన్ ఏమి రాలేదు. ఇది రాలేదండి. ఇన్ ప్రిన్సిపల్ అందరికీ కూడా, సాధారణ భక్తులకు కూడా మంచి అకామిడేషన్ ప్రొవైడ్ చేయాలి. కొన్ని బ్లాక్స్ చాలా సంవత్సరాల నుంచి రిపేర్ చేయలేదు, కొన్ని బ్లాక్స్ బాగా పాత పడిపోయి అయినా కానీ దాన్ని ఉపయోగించి ఏదో పై మెరుగులు దిద్ది మనం ఇస్తున్నాము. అవి కాకుండా అవన్నీ కూడా కొన్ని ఏవైతే బాగా పాత పడిపోయి 60 సంవత్సరాల పైన పడినవి అవన్నీ కూడా ప్రాపర్ గా టెక్నికల్ ఒపీనియన్ తీసుకుని అవన్నీ డిమాలిష్ చేసి కొత్త బ్లాక్స్ కట్టాలి. అందరికీ కూడా మంచి వసతి కల్పించాలనే ఉద్దేశంతో వీళ్ళ బోర్డు నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇన్ ప్రిన్సిపల్ కొత్త 25 బడ్జెట్ లో 5,142 crores మనం చేశాం సార్. అదేనా స్లైట్లీ అన్ని ఇంక్రీజ్ అయ్యి సేమ్ అదే రెక్టిఫై చేసాం సార్ మనం. 5,226 సార్ కొత్త బడ్జెట్ అదే రివైజ్డ్ అని 24-25 ది ఫైనల్ ఇది 25-26 ఎస్ సార్. 24-25 ఫైనల్ స్లైట్లీ లెస్ ఉంటుంది. రివైజ్డ్ ఉందా మీకు ఇస్తా. ఈ ఫిగర్స్ మీకు పంపిస్తాం. 5179 crores అండి. 5179 crores రివైజ్, ప్రీవియస్ ఇయర్ రివైజ్. అంటే బ్రేక్ దర్శనం కంప్లీట్ గా టైమింగ్ ఉదయం 5 గంటలకు ఎక్స్పెక్ట్ చేయొచ్చా, లేకపోతే టైం వేసుకున్నారు? స్టడీ చేయమని స్టడీ చేస్తాం. రోడ్ లో స్టడీ చేయమన్నారు, అది స్టడీ చేస్తాం. వాటర్ బాటిల్ ఇష్యూ కూడా నడుస్తుంది సార్, దాని గురించి ఏమైనా డిస్కషన్ ఈ రోజు రాలేదు చర్చకి. ఇంకా నిర్ణయం చేయాలి. కాపీస్ మీరు ఎప్పుడన్నా అడగొచ్చు. ఇదిగో పేపర్స్ తీసుకుంటారు. ట్రస్ట్ కి ఏదో సీఎం గారు పేరు ప్రపోజ్ చేశారు, మీరు ఏం పెట్టారు? స్పెసిఫిక్ బ్యాంక్స్ కి జాతీయ ట్రాన్స్ఫర్ చేయడం అది కూడా చర్చలో వచ్చింది. గవర్నమెంట్ నుంచి ఏదంటే ఎవరైతే ఇంట్రెస్ట్ ఎక్కువ పే చేయాలి, ఎంత ఆన్లైన్ బిడ్, అది మన చేతులు లేదు. ఎవరైతే ఎక్కువ బిడ్ చేస్తారో వాళ్ళకి ఇవ్వాలని చెప్పేసి మనకు ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి, దాని ప్రకారంగానే వెళ్తాం. ప్రైవేట్ బ్యాంక్స్ లిమిటెడ్, నాట్ ఆల్. ఓన్లీ లిమిటెడ్, అందరికి ఇవ్వడం కానీ కాదు. కొన్ని రిప్యుటేషన్, కొన్ని పెద్ద బ్యాంక్స్ ఉంటాయి వేర్ దే హ్యావ్ హైయర్ రేటింగ్, క్రెడిట్ రేటింగ్, అలాంటి వాటికి
ఇవ్వాలనేది నిర్ణయం తీసుకోవడం జరిగింది, అందరికీ ఇవ్వకుండా. సార్, ఈ చెన్నై పరకామణిలో దొంగతనం జరిగింది. అలాంటి పరకామణికి సంబంధించి ఆల్రెడీ ఒక కమిటీ ఉంది, ఎడిషనల్ ఈఓ గారు దాని మీద రిఫార్మ్స్ ఏమేమి తీసుకురావాలనేది కూడా స్టడీ చేస్తున్నారు. అది ఫైనలైజ్ అయిన తర్వాత దాని ప్రకారం అన్ని పరకామణిలో కూడా ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. ఆల్రెడీ తిరుమలలో పరకామణి దొంగతనం జరిగింది. ఆ కేసు ఏమన్నా మళ్ళీ రీఓపెన్ చేసే అవకాశం అంటే రాజీవ్ అది ఆల్రెడీ కేసు నడుస్తుంది కదా. కేసు స్టేట్ విజిలెన్స్ లో ఆల్రెడీ అంటే ఎంక్వైరీ నడుస్తుంది సార్. కేసు లోకాదాలతలో రాజీ చేయాల్సింది. ఎవరు రాజీ చేశారు? ఆశ్రమాలపైన ఎంక్రోచ్మెంట్స్ ఎక్కువ అనేసి రిపోర్ట్ వచ్చింది సార్. దాని మీద ఏమైనా డిస్కషన్? ఎక్కడండి? తిరుమలలో ఉండే మఠాలు ఆశ్రమాలు వాళ్ళకి ఇచ్చిన స్థలం కంటే ఎక్కువ కట్టుకున్నారు. వాళ్ళకి అందరికి నోటీసులు ఇస్తున్నామండి. అది లాస్ట్ బోర్డు అయింది. ఎవరిని తప్పు చేస్తే ఉపేక్షించే సమస్య లేదు. చర్యలు జరుగుతున్నాయి. ఏ మఠమైనా పర్వాలేదు. సార్, తిరుమల ప్రధాన సమస్య పాదరక్షలు ముఠా ఒకటి ఉంది. చాలా మంది దొంగతనం పోతున్నాయని చెప్పని కంప్లైంట్. ఇక్కడ షాపులు లేవా అని అడుగుతారు. అది మా దృష్టికి అయితే రాలేదు. మరి ఇప్పుడు దాకా ఎవరు కూడా మనం చదవలేదు. ఒక పైలట్ ప్రాజెక్ట్ ఒకటి ఈ మధ్య ఇంప్లిమెంట్ చేశాం ఏటీసీ దగ్గర. చాలా సక్సెస్ఫుల్ గా వచ్చింది. వీక్లీ ఒక ట్రక్ చెప్పులు మన కాకుల మాన్ దగ్గరికి వెళ్ళేది. పైలట్ ప్రాజెక్ట్ ఇంప్లిమెంట్ చేసిన తర్వాత ఎగ్జాక్ట్ గా 10 జతలు మాత్రం మిగులుతున్నాయి అన్నమాట. వెరీ వెరీ సక్సెస్ఫుల్. దీన్ని మొత్తం కూడా మనకున్న అన్ని టీటీడీ మనకున్న ఈ ఫెసిలిటీస్ లో రాబోయే కాలంలో బోర్డులో పెట్టుకొని అవన్నీ కూడా వాళ్ళు ప్రెజెంటేషన్ ఇస్తారు. పైలట్ గా చేస్తే వెరీ సక్సెస్ఫుల్ గా వచ్చింది. అది ఒకసారి వాళ్ళు డీటెయిల్ డిపిఆర్ చేసుకొని బోర్డులో పెట్టుకొని అప్రూవల్ చేస్తే ఇండియాలో ఇట్స్ గోయింగ్ టు బి లైక్ స్టేట్ ఆఫ్ ఆర్ట్ మోడల్ అవుతుంది. దాన్ని మొబైల్ తీసుకున్నట్టుగా ఫేస్ అన్ని మొబైల్ తీసుకుంటారు, బార్ కోడ్ ఇస్తారు, మళ్ళీ రావచ్చు, మళ్ళీ తీసుకుంటారు. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.